Hello friends, I am Dr. Srikanth Munna, consultant urologist and andrologist from V9 Hospitals. ఇవాళ మనం మగవారిలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. సో జనరల్లీ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అనేది మనం పీరియడ్స్ అప్ అండ్ డౌన్స్ వస్తున్న ఆడవారికి, స్త్రీలలో థైరాయిడ్ ప్రాబ్లం కానివ్వండి, లేదా మెనోపాజ్కి కానివ్వండి, అటు ఇటు ఏజ్ గ్రూప్లో ఉన్న పేషెంట్స్కి వచ్చే హాట్ ఫ్లషెస్ అట్లాంటప్పుడు మాట్లాడుకుంటాం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. మగవారిలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావచ్చా అంటే ఎస్, డెఫినెట్లీ రావచ్చు. మెయిన్గా ఎప్పుడు తెలుస్తుంది ఇది మనకి అంటే సెక్షువల్ లైఫ్ స్టైల్లో చేంజెస్ కానివ్వండి, ఆర్ స్పర్మ్ ప్రొడక్షన్లో అంటే పిల్లలు పుట్టడానికి కావలసిన పదార్థాలు మనకి ఏదైతే బాడీలో సరైన మోతాదులో సెక్రీట్ అయ్యి ఫైనల్గా స్పర్మ్ కౌంట్ ఉండాలో ఇవి అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు జనరల్లీ మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురించి అసెస్ చేయడం జరుగుతుంది. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగం గట్టిపడకపోవటం కానివ్వండి, వీర్యం కౌంట్ తక్కువ ఉండటం కానివ్వండి, కోరికలు రాకపోవటం కానివ్వండి, అతి నీరసంగా ఉండటం కానివ్వండి, నిద్ర పట్టకపోవటం, ఎక్కువ నిద్ర పట్టడం కానివ్వండి, ఇవన్నీ మగవారిలో ఉండగలిగిన సైన్స్ అండ్ సిమ్టమ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ గురించి. సో ఏమేమి హార్మోన్స్ చూస్తాం మనం? మగవారిలో ఫస్ట్ చూసే హార్మోన్ టెస్టోస్టెరాన్, మగతనానికి సంబంధించింది, సెక్షువల్ డిజైర్కి సంబంధించింది. రెండవది ఈస్ట్రోజన్. ఈస్ట్రోజన్ అనేది ఫీమేల్ డామినెంట్ హార్మోన్, టెస్టోస్టెరాన్ అనేది మేల్ డామినెంట్ హార్మోన్. సో మగవారిలో టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉండాలా, ఈస్ట్రోజన్ తక్కువ ఉండాలా, ఈ రేషియో మ్యాచ్ అవుతూ ఉండాలి. అండ్ ఈ టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్ బ్రెయిన్ నుంచి ఏదైతే రావాలో దాన్ని ఎల్హెచ్ అంటాం, లూటినైజింగ్ హార్మోన్. దాంతోపాటు ఇంకొక హార్మోన్ ఎఫ్ఎస్హెచ్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ ఎఫ్ఎస్హెచ్ అనేది స్పర్మ్ ప్రొడక్షన్, స్పర్మ్ కౌంట్ని పెంచడానికి హెల్ప్ అవుతుంది. ఈ రెండు హార్మోన్స్ బ్రెయిన్ నుంచి వస్తాయి. దీంతో పాటు కౌంటరాక్టింగ్ హార్మోన్ ప్రొలాక్టిన్, అంటే ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ పెరగడానికి ప్రొలాక్టిన్ కొంచెం తక్కువ లెవెల్స్లో ఉండాలి. సో ఈ మ్యాచింగ్, ఈ రేషియో, ఒకవేళ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ తక్కువ ఉంది, ప్రొలాక్టిన్ ఎక్కువ ఉంది అంటే బ్రెయిన్ నుంచి ఒక ఏరియా ఎక్కువ పెరగటం వల్ల ఈ ఏరియాని సప్రెస్ చేస్తుంది అని ఒక డౌట్ మనం ఆలోచించాలి. సో ఈ ఎఫ్ఎస్హెచ్ హార్మోను వచ్చి టెస్టిస్ మీద పనిచేసినప్పుడు టెస్టిస్ నుంచి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఎల్హెచ్ అనే హార్మోన్ బ్రెయిన్ నుంచి సింథసైజ్ అయినప్పుడు అది వచ్చి టెస్టిస్ మీద పనిచేసి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. అట్లాగే ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ టెస్టిస్ మీద పనిచేసినప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. సో వీటి మోతాదు నార్మల్ లెవెల్స్లో ఉండాలా, టెస్టోస్టెరాన్ నార్మల్ లెవెల్స్లో ఉండాలి. ఒక పేషెంట్కి అంగస్తంభన ఉంది, లేదా పిల్లలు పుట్టట్లేదు, టెస్ట్ చేయించుకున్నారు, టెస్టోస్టెరాన్ తక్కువ ఉన్నది, వీర్యం కౌంట్ తక్కువ ఉన్నది. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో ఉన్న హార్మోన్స్ అన్ని టెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. చాలామందికి ఏమవుతుంది, ఆండ్రాలజిస్ట్ కాకుండా వేరే ఇతరత్ర డాక్టర్స్, గైనకాలజిస్టులు కానివ్వండి, ఫిజిషియన్స్ కానీ అసెస్ చేసినప్పుడు ఒకటే చూస్తారు, సెమెన్ అనాలిసిస్. సెమెన్ అనాలిసిస్ చూస్తారు, వీర్యం కౌంట్ తక్కువ ఉంది, మందులు వాడండి, వీర్యం కౌంట్ తక్కువ ఉంది, మందులు వాడండి. 3 నెలలు వాడతారు, టెస్ట్ చేస్తారు, ఇంకా తక్కువే ఉంటుంది, మళ్ళీ ఇంకొక 3 నెలలు వాడమంటారు, మళ్ళీ టెస్టులు చేస్తారు. ఇట్లాగా 1 సంవత్సరం 1 లక్ష 2 లక్షలు ఖర్చు వెళ్ళిపోతుంటుంది. సో సెమెన్ తక్కువ ఉంది అన్నప్పుడు, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అన్నప్పుడు ఈ హార్మోన్స్ టెస్ట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఈ ఇంబ్యాలెన్స్ని కరెక్ట్ చేయకుండా ఊరకే మనం బ్లైండ్గా బ్లాంకెట్ ప్రోటోకాల్ లాగా మందులు పెడుతూ ఉంటే పని చేయాల్సిన ఏరియాలో పని చేయకపోవచ్చు. ఎందుకంటే ది అదర్ ఎంటిటీ హార్మోన్స్ నార్మల్గా వస్తున్నా కానీ బ్రెయిన్ నుంచి టెస్టోస్టెరాన్ రెస్పాండ్ అవ్వట్లేదు, టెస్టిస్ రెస్పాండ్ అయ్యి టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేయట్లేదు అంటే అది టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు. ఇది ఎలా తెలుస్తుంది మనకి? ఈ టెస్టోస్టెరాన్ వాల్యూస్ని బ్లడ్లో నార్మల్గా మెయింటైన్ చేయడానికి బ్రెయిన్ ఏం చేస్తుంది, ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ని ఇంకా పెంచుతుంది. అరే టెస్టోస్టెరాన్ రావట్లేదు ఏంటి బ్లడ్ లెవెల్స్లో, కానీ ఫీడ్బ్యాక్ తోటి ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ పెరుగుతుంది. టెస్టోస్టెరాన్ తక్కువ ఉంది, ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఎక్కువ ఉంది అంటే ప్రాబ్లం టెస్టిస్లో ఉంది. లేదు, బ్రెయిన్ నుంచే రిలీజ్ అవ్వట్లేదు హార్మోన్స్, ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ తక్కువ ఉంది కాబట్టి టెస్టోస్టెరాన్ కూడా తక్కువ ఉంది అంటే ప్రాబ్లం ఇక్కడ ఉన్నట్టు. సో ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వాలా, టెస్టిస్ దగ్గర ఇవ్వాలా అనేది ఈ హార్మోనల్ రేషియోస్ని బట్టి కొరలేట్ చేసుకొని మనం చూసుకుంటాం. అండ్ రెండవది స్పర్మ్ ప్రొడక్షన్. స్పర్మ్ ప్రొడక్షన్ నార్మల్గా లేదు, తక్కువ ఉంది, టెస్టోస్టెరాన్ వాల్యూ చెక్ చేస్తాం. టెస్టోస్టెరాన్ తక్కువ ఉంటే బ్రెయిన్ నుంచి వచ్చే స్టిమ్యులేషన్ సరిపోవట్లేదు కాబట్టి వస్తుందేమా అని చెక్ చేసుకొని ఈ హార్మోన్స్ కనుక తక్కువ ఉంటే ఆ హార్మోన్స్ గోనాడోట్రోపిన్స్ అని ఆర్టిఫిషియల్ ఇంజెక్షన్స్ మనం ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ రికాంబినెంట్ ఇంజెక్షన్స్ని ఇవ్వాల్సిన అవసరం ఉండొచ్చు. అండ్ ఇవి సెక్షువల్ హార్మోన్స్. ఇవి కాకుండా నెక్స్ట్ థైరాయిడ్. థైరాయిడ్ కూడా డైరెక్ట్లీ రిలేటెడ్ టు
టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ అండ్ స్పర్మ్ ప్రొడక్షన్. సో థైరాయిడ్ లెవెల్స్, హైపోథైరాయిడ్ పేషెంట్స్ ఎవరు ఉన్నారు, థైరాక్సిన్ మీద ఉన్నారు అంటే వీళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో థైరాయిడ్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకుంటూ స్పర్మ్ ప్రొడక్షన్ని, టెస్టోస్టిరాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది దీంట్లో. ఇతరత్ర హార్మోన్స్కి సంబంధించింది కాకుండా స్పర్మ్ ప్రొడక్షన్, టెస్టోస్టిరాన్ తక్కువ రావడానికి కారణాలు ఒబిసిటీ, ఉబ్బసం. ఓకే, సో బాడీ ఎక్కువ ఉంది, ఫ్యాట్ ఎక్కువ ఉంది. ఎందుకని? టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ బాడీలో మన పని అయిపోయిన తర్వాత ఈస్ట్రోజన్గా మారిపోతుంది. ఎక్కడ మారుతుంది? బాడీ ఫ్యాట్లో మారుతుంది. సో ఫ్యాట్ ఎక్కువ ఉన్న పేషెంట్స్కి టెస్టోస్టిరాన్ తగ్గిపోతుంటుంది, కన్వర్షన్ అయిపోయి ఈస్ట్రోజన్ పెరిగిపోతుంటుంది. సో ఫీమేల్ డామినెంట్ హార్మోన్ పెరిగిపోయి బాడీలో వేరియేషన్స్ వస్తాయి. సో ఈ హార్మోన్స్ అన్నిటినీ బ్యాలెన్స్లో పెట్టుకొని చెక్ చేసుకుంటూ ఉంటే మీ సెక్షువల్ హెల్త్, ప్రెగ్నెన్సీకి సంబంధించిన 7 పారామీటర్స్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆల్సో ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.